లార్డ్స్లో టెస్ట్ అరంగేట్రం చేసిన తెలుగు యువ స్పిన్నర్ శ్రీచరణికి భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన టెస్ట్ క్యాప్ అందజేస్తూ తెలుగులో ప్రశంసించింది. ఈ భావోద్వేగ క్షణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం మాట్లాడిందంటే, మెన్స్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఎంతటి ఫాలోయింగ్ క్రేజ్ ఉందో ఉమెన్స్ క్రికెట్లో స్మృతి మందానకు అంత క్రేజ్ ఉంది. కోహ్లీని కింగ్ అంటే మందానను క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటూ ఉంటారు. చాలా స్టైలిష్ బ్యాటింగ్ చేస్తూ కేవలం మెన్స్ క్రికెట్ మాత్రమే చూసే వారికి కూడా ఉమెన్స్ క్రికెట్ చూసేలా చేసిన క్రికెటర్ ఆమె. అలాంటి క్రికెటర్ కాబట్టే ఆమెకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. సాధారణంగా హీరోయిన్స్ ను తమ క్రష్ గా చెప్పుకునే అబ్బాయిలు తొలిసారి ఒక క్రికెటర్ ను తమ క్రష్ అంటూ చెప్పుకున్నారు. ఆమె మరెవరో కాదు, స్మృతి మందానానే. అంతటి క్రేజ్ ఉన్న క్రికెటర్ బ్యాటింగ్ లో అదరగొట్టడమే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా క్వీన్ లా ఉంటుంది. తాజాగా తెలుగులో మాట్లాడి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఉమెన్స్ టీం ఇంగ్లాండ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఆ మ్యాచ్ ఈ నెల 10న ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు తొలి టెస్ట్ ఆడుతున్న మన తెలుగు అమ్మాయి శ్రీచరణికి టీం హ్యాడిల్లో టెస్ట్ క్యాప్ అందజేసింది మందాన. ఈ సందర్భంగా తన కెరీర్లో మంచిగా రాణించాలని, రిటైర్ అయ్యే నాటికి ఒక బెస్ట్ స్పిన్నర్గా ఉండాలని కోరుకుంటూ తెలుగులో కూడా మాట్లాడింది. ఒక చీటీపై రాసుకున్న తెలుగు పదాలను ముద్దు ముద్దుగా పలుకుతూ చెప్పింది. ఇంతకీ మందాన ఏం చెప్పిందంటే, నువ్వే అందరికన్నా బెస్ట్ అంటూ శ్రీచరణిని తెలుగులో ప్రశంసించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కాగా యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి ఇంగ్లాండ్తో లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మహిళల టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసింది. క్రికెట్కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్లో తొలి టెస్ట్ క్యాప్ అందుకోవడం ద్వారా ఆమె తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. టీ20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శనతో గుర్తింపు పొందిన శ్రీచరణి ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్లో అత్యుత్తమ బౌలర్గా నిలిచింది. 5 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి మహిళల టీ20 ప్రపంచ కప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా కొత్త రికార్డు నెలకొల్పింది. అంతకుముందు 2020 ప్రపంచ కప్లో పూనం యాదవ్ పేరిట ఉన్న 10 వికెట్ల రికార్డును ఆమె అధిగమించింది. అంతేకాకుండా ఒకే మహిళల టీ20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కేర్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆమె ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానానికి చేరుకుంది.